కానీ మనకి ప్రభువుతో ఉండాలనిపించదు, కానీ ప్రభువుని ప్రేమిస్తున్నామని చెప్పుకుంటాం. ప్రభుతో మాట్లాడాలనిపించదు, కానీ ప్రభువుని ప్రేమిస్తున్నామని చెప్పుకుంటాం. ప్రభు దగ్గర టైం స్పెండ్ చేయాలి అని అనిపించదు, కానీ లోకంలో తిరగాలనిపిస్తుంది. కానీ మన ఫోన్ల మీద రాసుకుంటాం నేను ప్రభువుని ప్రేమిస్తున్నానని, బైబిల్ మీద రాసుకుంటాం నేను ప్రభువుని లవ్ చేస్తున్నానని. నిజానికి అవి రాతలుగా మిగిలిపోతున్నాయి, కానీ మన హృదయపు రాతల మీద మాత్రం లోకం ఉంది. మనం ఎక్కువ ఎవరితో అయితే టైం స్పెండ్ చేస్తున్నామో వారినే లవ్ చేస్తున్నావు. మనం ఎక్కువ ఎక్కడైతే గడుపుతున్నామో వాటినే నువ్వు ప్రేమిస్తున్నావు. నువ్వు కాదన్నా, నువ్వు ఎక్కువ ఫోన్తో గడుపుతున్నావు అనుకో, ఫోనే నీ లవరు. నిజమిది. ఈ మధ్య నాకు తెలిసి కొత్తగా అనిపిస్తుంది, వారం రోజుల తర్వాత ఈ వారం రోజుల్లో మొబైల్ ఎంతసేపు ఏ యాప్తో గడపమన్నది చూపిస్తుంది. మొబైల్ ఎంతమందికి చూపిస్తుంది తెలుసు కదా. మనం ఎంత టైం మొబైల్తో గడపమన్నది మన మొబైల్ మనకు చెబుతుంది. ఒకరోజు 5 గంటలైతే, ఒకరోజు 6 గంటలైతే, ఒకరోజు 3 గంటలైతే, ఒకరోజు 4 గంటలు, ఈ లిస్ట్ అంతా చూపిస్తుంది. పైగా ఆ లిస్ట్లో మనం ఏ యాప్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నామో కూడా చెబుతుంది. అంటే ఈ మొబైల్ చెబుతుంది నువ్వు దేనిని ఎక్కువ ఇష్టపడుతున్నావన్నది. నీ మనసు చెప్పట్లేదా నువ్వు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నావు అన్నది? ఈ మొబైల్ చెబుతుంది నువ్వు ఎక్కడ టైం ఎక్కువ స్పెండ్ చేస్తున్నావు. యూట్యూబ్లో 4 గంటలు, ఫేస్బుక్లో 4 గంటలు, ఇన్స్టాగ్రామ్లో 5 గంటలు. దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు? ఈ 3 యాప్లని ప్రేమిస్తున్నావు నువ్వు. వాట్సాప్లో గంటలు చాటింగ్లు, దీన్ని ప్రేమిస్తున్నావు నువ్వు. మరి పట్టుమని 10 నిమిషాలు నువ్వు ప్రభువు దగ్గర మోకరలు లేకపోతున్నావు అంటే ప్రభువుని ప్రేమిస్తున్నావని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? నీది మోసపూరితమైన ప్రేమనిది. నీది నిజమైన ప్రేమ కాదు. నీది రాతల పూర్వకంగా అక్కడే రాతల దగ్గర ఆగిపోయిన ప్రేమ మాత్రమే నీది. నీ హృదయంలో ప్రభువుకి స్థానం ఇచ్చిన ప్రేమ కాదు. ఆ రోజు పేతురుని అడిగితే నేను లవ్ చేస్తున్నాను ప్రభువా, నేను లవ్ చేస్తున్నాను, ఆ విషయం నీకు తెలుసు. ఇదే మాట ధైర్యంగా మనం ప్రభు ముందు నేను లవ్ చేస్తున్నానో లేదో నీకు తెలుసు ప్రభువా అని చెప్పగలమా? అంత సీన్ లేదు మనకి. మొబైల్కి చెప్పనవసరం లేదు, ఎందుకంటే దీంతోనే మనం చచ్చిపోతాం. 24 గంటలు ఇంచుమించుగా 8, 9, 10 గంటలు దీంతోనే గడుపుతాం. ఒకరోజు 2 నెలల క్రితం నేను మొబైల్ చూసుకున్న తర్వాత రోజుకు 3 గంటలు దీంతో గడుపుతున్నానని చెప్పింది. ఇది 3 గంటలు రోజుకి. వారం రోజుల్లో రోజుకు 3 గంటలు అంటే వారంలో ఒక రోజు దీనికి అయిపోయింది. వారంలో ఒక రోజు ప్రత్యేకంగా దీన్ని గడుపుతున్నామే. కొంతసేపు దీన్ని పక్కన పెడితే కనీసం బైబిల్ దగ్గర ఒక అరగంట గడపగలుగుతున్నామా? మోకాళ్ళు వేసి ప్రభువుతో ఒక పావు గంట గడపగలుగుతున్నామా? ఇది సీరియల్కి ఇచ్చినంత టైం కాదు, ఒక అరగంట, పావు గంట. రీల్స్ తోడడానికి ఇచ్చినంత టైం కాదు ప్రభువుతో గడపడం, ఒక అరగంట. మనం బయటికి వెళ్ళి టీ దాగుని వచ్చినంత టైం కాదు, ఒక పావు గంట ప్రభు సన్నిధిలో మోకాలేసి ప్రభు దగ్గర మనం గోజాడ్డాం. కానీ మనకి ప్రభువుతో గడపాలి అని అనిపించట్లేదు అని అంటే మీరు బాధపడిన అంటున్నాను, మనం ప్రభువుని ప్రేమించట్లేదు. మనం ప్రేమిస్తే ఆ వ్యక్తితో టైం గడపాలని ఈరోజు లోకస్తులకే అర్థమయ్యి ఆ వ్యక్తి దగ్గర గంటలు రోజులు తరబడి ఉంటున్నారే. ఈరోజు మనం నిజంగా ప్రభువుని ప్రేమిస్తే ప్రభువు దగ్గర టైం స్పెండ్ చేయాలనుకుంటాం, ఆయనతో మాట్లాడాలనుకుంటాం, ఆయనతో సంభాషించాలనుకుంటాం, ఆయన మాట్లాడితే వినాలనుకుంటాం. గంటలు అర్ధరాత్రులు ఫోన్లు మాట్లాడతారే ఈ లవర్స్, మనకు తెలుసు కదా. ఇలా మాట్లాడుతున్నారు గంటలు. ఏం మాట్లాడతారు? ఏం మాట్లాడరు, మ్యాటర్ ఏముండదు. కానీ ఆ మాటలు వినాలనిపిస్తుంది, ఏమీ లేకపోయినా వినాలనిపిస్తుంది. కానీ మన ప్రభు మాట్లాడేవాడు, పనికిరాని మాటలు మాట్లాడేవాడు కాదు. మన ప్రార్థనలకి జవాబు ఇచ్చేవాడు, మనం అడిగిన దానికి జవాబునిచ్చేవాడు, మనల్ని మంచి మార్గంలో నడిపించే ప్రభుతో కనీసం మనం ఒక అరగంట మాట్లాడలేకపోతున్నామనంటే మనకన్నా లోకస్తులే వారు ప్రేమించిన ప్రేమలో నిజాయితీగా ఉన్నారేమో అనిపిస్తుంది కదా. అది వ్యామోహమైన, అది స్వార్థపూరితమైన ప్రేమైనా, ఇది నిస్వార్థమైన ప్రేమలో మనం గడపలేకపోతున్నాము అంటే మనం ఫెయిల్యూర్. మనది నిజమైన ప్రేమ కాదు, నమ్మక ద్రోహం చేసే ప్రేమ, మోసపూరితమైన ప్రేమ. యేసుక్రీస్తు వారు డైరెక్ట్గా అడుగుతున్నారు, యేసుని ప్రేమించడం అంటే మొట్టమొదటిగా ఆయన అంటున్నాడు అందరికంటే ఎక్కువగా ప్రేమించాలి. యేసుని ప్రేమించడం అంటే ఆయన మీద తిరుగులేని భక్తిని కలిగి ఉండాలి, ఆయన మీద తిరుగులేని ప్రేమ. ఆ ప్రేమ తర్వాతే ఏదైనా. అది నీ మొబైల్ పెడతావో, నీ బంధుమిత్రులు పెడతావో, నీ భార్యను పెడతావో, నీ భర్తను పెడతావో, వీళ్ళెవరైనా ప్రభు తర్వాత ఉండాలి. కానీ వారి తర్వాత, కుటుంబం తర్వాత ప్రభు సన్నిధికి వాల్యూ ఇస్తాం మనం.
మన ఫ్రెండ్స్ తర్వాత ప్రభు సన్నిధికి వాల్యూ ఇస్తాం మనం. ఇలా ఉంటే యేసుక్రీస్తు వారు అడుగుతున్నాడు, నువ్వు నన్ను వీళ్ళందరికన్నా ఎక్కువ ప్రేమించట్లేదు, వీటన్నిటికంటే ఎక్కువ ప్రేమించట్లేదు, కానీ పేతురు ప్రేమిస్తున్నాడు. అందరికన్నా ఎక్కువ ప్రేమించాడు. తన ముందు చేపల రాసి తనకు సంపదనిచ్చేది ఉన్నా, దీనికన్నా నేను నిన్నే ఎక్కువ ప్రేమిస్తున్నాను ప్రభువా.